సోమవారం ఇలాంటి పనులు చేయవద్దు. ఈ 5 విషయాలు నిషేధం. 99% మంది ఈ తప్పులు చేస్తారు. హిందూ మతంలో రోజులకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం అవుతుంది. అదేవిధంగా సోమవారం భోలేనాథ్కు అంకితమైనది. ఈ రోజున శివుడిని పూజిస్తారు. మత విశ్వాసం ప్రకారం క్రమం తప్పకుండా పూజించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు, అన్ని కోరికలను నెరవేరుస్తాడు. కానీ సోమవారం కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున కొన్ని పనులు చేయవద్దని మత గ్రంథాలు చెబుతున్నాయి. అవి చేస్తే ముక్కంటికి కోపం వస్తుంది. జ్యోతిష్యుడు పండిత్ రిషికాంత్ మిశ్రా శాస్త్రి నుంచి సోమవారం ఏం చేయకూడదో తెలుసుకుందాం. నల్లని వస్త్రాలు ధరించవద్దు. జ్యోతిష్యుని ప్రకారం సోమవారం భోలేనాథ్కు అత్యంత ఇష్టమైన రోజు కావున ఈ రోజున పరమశివుణ్ణి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. అయితే ఈ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలి. సోమవారం నాడు శివుని ఆరాధన సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ధరిస్తే పరమేశ్వరుడికి కోపం వస్తుంది. అనైతిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి. జ్యోతిష్యుడి ప్రకారం మీరు సోమవారం ఉపవాసం పాటించాలని ప్లాన్ చేస్తే దానికి సంబంధించిన విషయాలను తప్పకుండా పాటించాలి. మీరు సోమవారం నాడు శివుడిని పూజిస్తే ఈ రోజున ఎవరికి ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. అంతేకాదు ఎటువంటి అనైతిక పని చేయకుండా ఉండాలి. చెడు పని చేసిన చిన్నదైనా సరే దానివల్ల మీ జీవితం ప్రమాదంలో పడుతుంది. జూదం ఆడవద్దు లేదా దొంగిలించవద్దు. వారంలో ఏ రోజైనా తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సోమవారం నాడు జూదం ఆడడం, దొంగతనం చేయడం లేదా మరో మహిళపై చెడు కన్ను వేయడం వంటివి చేస్తే జరిగే పాపాలలో మీరు భాగస్వామి అవుతారని మత గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి చెడు పనులు చేయకుండా నిషేధం విధించుకోవాలి. పూజలో తులసిని ఉపయోగించవద్దు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శివుడిని పూజించేటప్పుడు పొరపాటును కూడా పూజలో తులసిని ఉపయోగించకూడదు. తులసి శాపగ్రస్తమైందని, ఆమె భర్తను శివుడు చంపాడని చెబుతారు. అందుకే శివారాధనలో తులసిని వాడరు, అలా పూజించరు. కొబ్బరికాయని సమర్పించవద్దు. శివుని పూజలో కొబ్బరికాయను పొరపాటును కూడా ఉపయోగించకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. వాస్తవానికి కొబ్బరికాయను విష్ణువుకు సంబంధించిన లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవి విష్ణువు యొక్క భార్య. కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. దీన్ని లక్ష్మీమాత రూపంగా భావిస్తారు. కాబట్టి దీనిని పూజలో ఉపయోగించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.